ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పరా. చక్కగా ఉంది, ఇంకేం చెప్తాడు? ఎస్ అనే అంటాడు. ఒక మాటగా తన అభిప్రాయం కూడా చెప్తే బాగుంటుందండి. అయితే చెప్పేరా, ఓ అనడానికి ఏముంది? శ్రీవల్లిని నేను పెళ్లి చేసుకున్నాను. అదేమిటి బాబు అలా అంటున్నావు? తప్పుగా అనుకోకండి, మీరు కూడా నిజమే అని ఒప్పుకోవాలి. మీ చెల్లెలి శ్రీవల్లి ఎవరినో ఇష్టపడిందంట కదా. ఎవరినో కాదండి, నన్నే. ఇక్కడేం జరుగుతుంది ఏమోనే, నాకు అర్థం కావట్లేదు. ఎవరినో కాదండి, నన్నే. వెంకటపతిరాజు గారు, ఇక్కడికి మీరెందుకు వచ్చారు? నేనెప్పుడూ వస్తూనే ఉంటాను కదండి. ఇప్పుడు ఎందుకు వచ్చారని నేను అడుగుతున్నాను. అన్నయ్య, ఆయన మీద కోప్పడకండి. అబ్బాయిని ఒక్క మాట అంటేనే అమ్మాయి అడ్డుకుంటుంది. ఇక నువ్వు అడ్డుకొని మీ చెల్లెల్ని మాకు అప్పచెప్పాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా? జరిగిందేంటో మీకు తెలీదు. బావా, ఆ మాత్రం తెలుసుకోకపోతే పెళ్లి చూపులకొచ్చిన ఇతను శ్రీవల్లి ఇంకొకరిని ఇష్టపడుతుందన్న విషయం చెప్పడు కదా. అసలు జరిగిందేంటో వీళ్ళు తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారు? గంగాధరం గారు, అసలు ఏం జరిగిందో నేను చెప్తానండి. నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో ఇంకొక్క నిమిషం ఆగితే శ్రీవల్లి మెల్లో దండేసి వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం జరిపేసుకుంటాం అన్న టైంలో మీరొచ్చి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశారు. ఎందుకు మా ఇద్దరిని ఒకటి కాకుండా అడ్డుకున్నారు? అసలు ఏం జరిగిందో మీరైనా చెప్పండి. ఓహో, మీరిద్దరూ నిశ్చితార్థం వరకు వెళ్లారన్నమాట. అంతేకాదక్క, ఇంతకు ముందు కూడా తనకు చాలా సంబంధాలు వచ్చాయి. అవి కూడా అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఎన్ని ఆగినా సరే శ్రీవల్లి మాత్రం బంగారం. ఆ అమ్మాయిని ఏమనట్లేదమ్మా, కానీ తన మనసులో ఒక అబ్బాయిని పెట్టుకొని ఇంకో అబ్బాయితో పెళ్ళంటే కష్టం కదా. అయ్యా, కూలంకుశంగా నేను మీకు వివరిస్తానుగా. వెంకటపతిరాజు గారు పశువుల డాక్టరు. అతను శ్రీవల్లిని ఇష్టపడటం, తను కూడా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం అంతవరకు వాస్తవం. ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ల పెళ్లి జరపడానికి వీల్లేదని గంగ ఆపటం జరిగింది. అంతకుమించి ఎవరూ ముందుకు వెళ్ళలేదు. ఎవరు మానాన వాళ్ళు బతుకుతున్నారు. మీది మంచి సంబంధం కాబట్టి మీ ఇంటి కోడలిగా తన చెల్లెల్ని ఇవ్వడానికి గంగకు కూడా అభ్యంతరం లేదు. ఆ అబ్బాయిని ఒక్క మాట అనేవట్లేదు. అంత ఇష్టం ఉన్న పిల్లని మా ఇంటి కోడలిగా తెచ్చుకుంటే మా అబ్బాయికి కష్టం మొదలవుదా చెప్పండి? దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి వెంకటపతిరాజు గారు. నన్ను 2 నిమిషాలు మాట్లాడివ్వండి. శ్రీవల్లి గారికి పెళ్లి సంబంధం తీసుకొచ్చారనగానే నా గుండె ఎంత నలిగిపోయిందో మీకు తెలీదు. ఉన్న పళంగా వచ్చేశాను. తన కోసం బతకాలనుకున్నాను. నేను చాలా మందికి వైద్యం చేస్తున్నాను, కానీ రోజు రోజుకి పేషెంట్ అయిపోతానేమోనని భయం వేస్తోంది. శ్రీవల్లి గారు, నిజంగా నేనంటే ఇష్టం ఉంటే
ఈ పెళ్లి సంబంధాలు తీసుకురాకండి అని చెప్పలేరా? మా చెల్లి చెప్పదో. నేను చెప్పిందే వేదం అనుకుంటుంది. అలా అనుకునే తనలో తాను నలిగిపోతుంది. ఏం జరిగినా జరగని మా అన్నయ్య మాత్రం బాధపడకూడదు అనుకుంటూ నలిగిపోతుంది. నువ్వు మాట్లాడకు శివ. అన్నయ్య, ఇదే నిజం. అడ్డుకుంటే అది అబద్ధం కాదు. మీ అందరి ఇష్టం. పెళ్లి సంబంధం తీసుకొచ్చిన పేరయ్య గారు కూడా ఒక మాట చెప్పొచ్చు కదా. గంగాధరం గారు వాళ్ళ చెల్లినిచ్చి పెళ్లి చేయకపోతే పోయాడు. నాకు ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి అని ఎప్పుడైనా మిమ్మల్ని అడిగానా? లేదు బాబు. అడుగుతానని కూడా అనుకోకండి. ఎందుకంటే నాకు శ్రీవల్లి గారు కావాలి. శ్రీవల్లి గారిని ప్రేమిస్తున్నాను. తన కోసం నా ప్రాణమైనా ఇస్తాను. బలవంతంగా వాళ్ళ అన్నయ్య పెళ్లి చేస్తే నేను పిచ్చోడ్నే ఈ ఊళ్ళోనే తిరుగుతాను, కానీ ఏమాత్రం పెళ్లి చేసుకోను. ఆపుతావా? మా చెల్లి అంటే ప్రేముందని పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళ ముందే చెప్తే మా ఇంటి మర్యాద ఏమవుతుంది? గౌరవ మర్యాదలు చూడకండి. ఆడపిల్ల మనసులో ఇష్టాన్ని చూడండి. మా చెల్లెళ్ళని నేను కష్టపడి పెంచాను. వాళ్ళ ఇష్టాలు నాకు తెలుసు. మీరు ఏం చెప్పనక్కర్లేదు. ముందు వెళ్ళండి. నా చెల్లిని చూడ్డానికి వచ్చిన వాళ్ళ మనసు మారకముందే ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంత జరిగాక ఇక మేమేలా చేసుకుంటాం బాబు? మేమేలా చేసుకుంటాం బాబు? మేమేలా చేసుకుంటాం బాబు? మేమేలా చేసుకుంటాం బాబు? నేను చేసుకుంటాను. నేను చేసుకుంటాను, కానీ శ్రీవల్లిని కాదు. గంగాధరం గారి రెండో చెల్లి అమృతవల్లి. నాన్న, నేను పెళ్లి చేసుకుంటానో ఎప్పుడు చెప్పలేదు కదా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకుంటావు? ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో తీరాలంటారు. పైగా మంచి సంబంధం కానిచ్చేద్దాంరా. ఇలా చెప్పా పెట్టకుండా తీసుకొస్తే వాడేమనుకుంటాడండి? మనం ఏమన్నా తీర్థయాత్రలకు వచ్చామా? అమ్మాయి ఎట్ట ఉందో చూడు తిరుపతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.